టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ చాలా డల్గా మారింది. పీక్ సమ్మర్ సీజన్లో ఉన్న చెప్పుకోదగ్గ చిత్రమే లేదు. స్టార్స్ అందరూ ఫెస్టివల్ సీజన్ పైనే ఫోకస్ పెట్టడం, పాన్ ఇండియా హీరోలు బాగా గ్యాప్ ఇస్తూ ఉండటంతో తెలుగు సినీ పరిశ్రమ వసూళ్ల వేటలో చాలా వెనుకపడిపోయింది. సంక్రాంతి సీజన్ తరువాత ఆ స్థాయిలో వసూళ్లే లేవు. ఈ లోటును తీర్చేందుకు మరో నెల రోజుల్లో పెద్ది రాబోతున్నాడు. బాక్స్ ఆఫీస్ ముందుకు పెద్ది అంటే వచ్చినప్పుడు చూద్దాం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే జూన్ 4న పెద్ది వస్తున్నాడు. ఈ విషయాన్ని ఈసారి ఈ సినిమా సహా నిర్మాత సుకుమార్ కన్ఫర్మ్ చేశాడు. పైగా పెద్దిగా రామ్ చరణ్ నటన అదిరిపోతుందంటూ బిగ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అందరూ హీరోలు అన్ని పాత్రలకు సరిపోరు, కానీ రామ్ చరణ్ మాత్రం ఏ పాత్ర చేస్తే అందులోకి ఇట్టే ఒదిగిపోతున్నాడు. ముఖ్యంగా త్రిబుల్ పెద్ది చిత్రాల్లో రామ్ చరణ్ నటించిన తీరు, కనిపిస్తోన్న తీరు సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పెద్దిపై పాన్ ఇండియా వైడ్ గా చాలా అంచనాలున్నాయి. టాలీవుడ్ ఇంకా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే సంక్రాంతి సీజన్ తరువాత తెలుగు సినీ పరిశ్రమకు సరైన విజయమే లేదు. జూన్ 4న పెద్దితో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ బాకీ తీరుతుందని ట్రేడ్ బలంగా నమ్ముతోంది. పెద్ది కోసం పాన్ ఇండియా మార్కెట్ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఎందుకంటే 2026 ప్రారంభం నుంచే దురంధర్ 2 హవానే కనిపిస్తూ వస్తోంది. ఇప్పుడు పెద్ది ఎంట్రీతో పాన్ ఇండియా వైడ్ గా టాలీవుడ్ మూవీ గురించి డిస్కషన్ స్టార్ట్ కానుంది. పైగా బుచ్చిబాబు ఈ మూవీని ప్రమోట్ చేసిన విధానం, సాంగ్స్ సూపర్ హిట్ కావడం, స్పెషల్ సాంగ్ లో శృతి హాసన్ కనిపిస్తూ ఉండటం సినిమాపై చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ను పెంచేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.